మహారాష్ట్రలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. నాసిక్లో 1.5 కిలోమీటర్ల మేర ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ఇతర నేతలు పాల్గొన్నారు. రామ్ ఘాట్ వద్ద గోదావరి నదికి పూజలు చేయనున్న ప్రధాని చారిత్రక కాలరామ్ ఆలయంలో పూజలు చేస్తారు. దేశంలోనే పొడవైన సముద్రపు వంతెనను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ను ప్రారంభించనున్నారు మోదీ. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి అందించిన సేవలను గుర్తుగా ఈ బ్రిడ్జికి అటల్ సేతు అని నామకరణం చేశారు. ఈ అటల్ సేతు వంతెన నిర్మాణంలో పర్యావరణంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సుమారు 21.8 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ బ్రిడ్జిపై వాహనదారుల భద్రత కోసం సుమారు 400 సీసీటీవీ కెమెరాలను అమర్చారు. వంతెనపై ఏదైనా వాహనం ఆగిపోయినా, పాడైపోయినా, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా ఇక్కడ కెమెరాలు ఆ సమాచారాన్ని వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్కి అందిస్తాయి. ఈ మార్గం ద్వారా దక్షిణ ముంబై నుంచి నవీ ముంబైకి కేవలం 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. గతంలో ఇదే దూరానికి దాదాపు 2 గంటల సమయం పట్టేది. మొత్తం 6 లైన్లతో ఈ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. 21.8 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ బ్రిడ్జిలో సముద్రంపై 16.5 కిలోమీటర్లు, నేలపై 5.3 కిలోమీటర్లు ఏర్పాటు చేశారు. 2018లో బ్రిడ్జి నిర్మాణం ప్రారంభమైంది. సుమారు 18,000 కోట్లతో అత్యాధునిక హంగులతో అటల్ సేతు బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. ఈ వంతెన ప్రారంభంతో ఈ ప్రాంతంలో ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ సముద్రపు వంతెన ముంబై పూణే ఎక్స్ప్రెస్ వే, ముంబై గోవా హైవేలను కలుపుతుంది. ఈ వంతెన మహారాష్ట్రలోని 2 పెద్ద నగరాలను కలుపుతుంది. ఇది 6 లేన్ల వంతెన. ఈ వంతెనలోని 16.5 కిలోమీటర్ల రహదారి సముద్రం మీద నిర్మితమైంది. దాదాపు 5.5 కిలోమీటర్ల రహదారి భూభాగంపై ఉంది.